ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు, ఇద్దరు కలిసి లాస్ట్లో ఫైట్ చేసి చూడండి. ఊర నాయరు చాలా అంతే. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ, జనాలందరికీ ఇంకా గట్టిగా సంక్రాంతి పండగ మొత్తానికి అరిసెలు, బొప్పట్లు, అనేది జంతికలు అన్నీ ఇచ్చేసారు అంతే గట్టిగా. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు కొట్టి చూపిస్తుంది అంతే. చిరంజీవి గారికి ఈ సినిమా 1000 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. మళ్ళీ రేపటికల్లా ఈ సినిమా చూడండి 1000 కోట్లు దాటేస్తుంది అంతే. ఈ సంక్రాంతికి విన్నరు మెగాస్టార్ చిరంజీవి అంతే. జై మెగాస్టార్. భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా, హీరోలా ఇప్పుడే పోయా మనశంకర వరప్రసాద్ సినిమా చూశాను భయ్యా. చిరంజీవి గారికి ఇంకా మళ్ళీ వరుసగా 15 సంవత్సరాలకు హిట్లు పడతానే పోస్తారు అంతే. మళ్ళీ ఇంకో సంక్రాంతికి హిట్ పడింది, సినిమా హిట్ కొట్టి చూపించడం అంతే. ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు, ముఖ్యంగా ఆయన గురించి చెప్పాల్సిందే. దేనికంటే ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు వచ్చారని సార్ అంతే, హిట్ అది పక్క అంతే. బాబా ఏం డైరెక్టర్, ఏం కాన్ఫిడెన్స్. ఏ సినిమా హీరోనైనా సరే లాక్ వస్తాడైనా, లాక్ వచ్చి హిట్ చేసి చూపిస్తాడు అంతే వాళ్ళకి. కాబట్టి అనిల్ రావుపూడి గారికి అయితే ఇంకా చేతిలో ధనం పెట్టేసింది, గుడి కట్టేసింది అంతే. ఇంకా వెంకటేష్ గారు వచ్చి డ్యాన్స్ చేస్తుంటే ఉందే అబ్బా ఏంది పోదు సంగతి, ఏంటి వెంక సంగతి అయితే. చూసావా పెద్ద ఆయన కూడా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. ఇదేమో చూడండి చిరంజీవి గారిలో ఊపు, అదే ఊపు. మా హుక్కు సాంగ్ లో మాకు చేత స్టెప్లు ఇచ్చిన ఆటా సందీప్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ సాంగ్ లో నటించే అవకాశం కల్పించారు మాకు సాహు గారబాటి గారు. ఈ సినిమా స్పెషల్ థ్యాంక్స్ అండి. పండుగ బ్లాక్ బస్టర్ విందు భోజనం లాంటి సినిమా మన శంకర వరప్రసాద్ పండుగ వస్తున్నాం. అలాగే శశిరేఖ సాంగ్ కానీ, అలాగే మేసాల పిల్ల హుక్కు సాంగ్ అన్ని బాగున్నాయండి. ఫైట్లు కానీ, కామెడీ కానీ, పిల్లలు కూడా యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు వాళ్ళు. అలాగే చిరంజీవి గారి పక్కన క్యాథరిన్ గారి గ్లామర్ అందాలు, నయనతార గారి యాక్టింగ్ అన్ని అదిరిపోయినాయండి. సినిమా భీమ్స్ మ్యూజిక్ చాలా బాగున్నాయండి. అన్ని పాటలు బ్లాక్ బస్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ అదిరి కొట్టేసాడు భీమ్స్ అన్న. భీమ్స్ అన్నకి ముందే చెప్పా, అన్న చిరంజీవి గారి సినిమా చేస్తున్నాం, చాలా దగ్గర పెట్టుకుని చేయి, సంక్రాంతికి వస్తున్నాం, మించి చేయాలని చెప్పాను. అలాగే చేశాడు భీమ్స్ అన్న. భీమ్స్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ, సుష్మితా మేడం, అలాగే అర్చన మేడం, అలాగే సాహు గారు, అందరికి, నిర్మాతలకి, అనిల్ రావుపూడి అన్నకి స్పెషల్ థ్యాంక్స్. బ్లాక్ బస్టర్ మూవీ అందరు థియేటర్లో సినిమా చూడండి. ఎవరైనా సరే బయట చూడొద్దు, దొంగ సీట్లు చూడొద్దు, థియేటర్లోనే సినిమా చూడండి. చాలా కష్టపడి తీశారు సినిమా మన కోసం, మన పరిశ్రమ కోసం, మనం అందరూ బాగుపడాలి అని సినిమా తీశారు. మన కోసం, మనకు అన్నం పెట్టే పరిశ్రమ గురించి మోసం చేయొద్దు ఎవరు. చాలా అందరూ థియేటర్లో చూసి ఆనందించండి, అందరూ థియేటర్లో చూడండి.